థ్యాంక్స్ ఫర్ వాచింగ్ BVR టీవీ న్యూస్. దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నటువంటి అంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున ర్యాలీ కావచ్చు, ఆగమాగం అవుతా ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఏదైతే తలపెట్టిల్లో నిజానికి ఇది సోనం వాంగ్చుక్ చేయడం కావచ్చు, అంటే దీక్ష చేయడం కావచ్చు, ఇది పెద్ద ఎత్తున ఇప్పుడు ఢిల్లీలో పెద్ద చర్చనీయాంశం. ఇది ఎటువైపు దారి తీస్తుంది? దీనికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందా ఉండదా? ఈరోజు ములుగు జిల్లాకి రావడం జరిగింది. మనతో పొరిక గోవింద్ నాయక్ గారు మనతో వినించి కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాం. నమస్కారం, బాగున్నారా? బాగున్నా. BVR టీవీకి ధన్యవాదాలు. సార్, సూటి క్వశ్చన్ ఏంటంటే ఢిల్లీలో అంతా అస్తవ్యస్తంగా నడుస్తూ ఉంది. అంటే అక్కడ జంజీ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఏం ఆలోచిస్తూ ఉంది దీని మీద? కేవలం విద్యార్థులు నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి కాక్రోచ్ జనతా పార్టీ అనే నినాదంతో ముందుకొచ్చి ఢిల్లీని కుదిపివేసింది. ఇవాళ యువత తలుచుకుంటే ఏమవుతుందో తెలియని పరిస్థితిలో ఉంది. యువత తలుచుకుంటే ఖచ్చితంగా కాని విషయం అనేది లేదు. ఇవాళ మనమందరం చూసినాం టీవీలల్లో, ఢిల్లీలో యువత మొత్తం కుదిపివేసి పడేసింది కేంద్ర ప్రభుత్వానికి. వాళ్ళ డిమాండ్ ఒకటే, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న నీట్ పేపర్ లీకేజ్ వల్ల ఏదైతే బాధ్యత వహించవలసిన ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ఉన్నాడో అతన్ని ఖచ్చితంగా బర్తరఫ్ చేయాలి, ఆ పదవి నుండి విముక్తిని చేయాలి. సార్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎందుకు సార్ రిమూవ్ చేయాలి ఆయనని? ఇప్పుడు ఒక్క నిమిషం దేశంలో అన్ని రాష్ట్రాలలో పేపర్ లీకేజ్ అయినాయి, ఇన్క్లూడింగ్ తెలంగాణ. ఆయన మాత్రమే ఒక్కరు ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం పేపర్ ఎప్పుడైతే లీకేజ్ అంటే నీట్ పేపర్ ఎప్పుడైతే లీకేజ్ అయిందో దాదాపు 100 మంది చనిపోవడం జరిగింది. విద్యార్థులు తమకున్న నమ్మకాన్ని కేంద్ర ప్రభుత్వం వమ్ము చేసింది. ఆ రకంగా కొంత వందల మంది విద్యార్థులు చనిపోవడం జరిగింది. అదే విద్యార్థులు ఇవాళ కేవలం మరి కేంద్ర ప్రభుత్వం మీద, విద్యా వ్యవస్థ మీద, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న విద్యా శాఖ మంత్రి మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, ఖచ్చితంగా అతను రాజీనామా చేయాలని మొన్న ఢిల్లీలో విద్యార్థులు లక్షల మంది విద్యార్థులు ఇవాళ ధర్నా చేయడం జరిగింది. అయితే దాన్ని ఎందుకు ఆలోచిస్తలేరు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దాన్ని ఎందుకు ఆలోచిస్తలేదు, వారిపైన ఎందుకు చర్య తీసుకుంటలేదో ఒకసారి తెలపవలసిన అవసరం ఉన్నది. నిన్న బీజేపీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నది అఫీషియల్గా, అన్ని రాష్ట్రాలలో లీకేజ్ జరిగినాయి ఇన్క్లూడింగ్ తెలంగాణ అని చెప్పేసి. దీని గురించి మీరు ఇంకా చెప్పనే లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో లీకేజ్ అయిన పేపర్ లీకేజ్ అయిన బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిపైన CBI ఎంక్వైరీ పెట్టి ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన కేంద్రం ఉండని, రాష్ట్ర ప్రభుత్వం ఉండని, తెలంగాణ ప్రభుత్వం ఉండని, ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా కూడా ఖచ్చితంగా ఆ లీకేజ్ చేసిన వ్యక్తుల మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత మరి ఉన్నది. అది ఖచ్చితంగా CBCID తోటి ఎంక్వైరీ చేయించి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్రాలలో లీకేజ్ అయినప్పుడు రాష్ట్ర మంత్రులు రాజీనామా చెయ్యరు, కేంద్రాన్ని విషయానికి వస్తే కేంద్ర మంత్రి మాత్రం రాజీనామా చేయాలి. ఇది ఎక్కడి లెక్క? కేంద్ర మంత్రి ద్వారా ఒక్కసారి రాజీనామా చేయిస్తే రాష్ట్రాల మీద పడతారు విద్యార్థులు. వాళ్ళ నినాదం ఒకటే, ఎక్కడైతే లీకేజ్ అయిందో కేంద్రం ఉండని, రాష్ట్రం ఉండని, రాష్ట్రాల్లో లీకేజ్ చేసిన బాధ్యులను రాజీనామా చేయవలసిన బాధ్యత ఉంది. కేంద్రంలో లీకేజ్ చేసిన కేంద్ర మంత్రి వర్యులు, విద్యాశాఖ మంత్రులను రాజీనామా చేయమంటే డిమాండ్ చేస్తున్నారు. అది
ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వంలో రాజీనామా చేస్తారో తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే బాధ్యత వహిస్తారో ఆ బాధ్యులను కూడా రాజీనామా చేయమంటారు. అది డిమాండ్ చేసి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న లీకేజ్ చేసిన వ్యక్తులను కూడా వాళ్ళు రాజీనామా చేయమని డిమాండ్ చేస్తారు. మనం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఒక పిల్లల తల్లిదండ్రులుగా ఇవాళ లీకేజ్ అంటే నీట్ పేపర్ లీకేజ్ గురించి ఇవాళ ఢిల్లీలో వచ్చి కొట్లాడుతుంటే వాస్తవంగా పోలీసు యొక్క చర్య, విద్యార్థులు వెన్నెముక లాంటి వ్యక్తులు, ఇవాళ దేశానికే వెన్నెముక విద్యార్థి, అటువంటి విద్యార్థులను ఇవాళ లాఠీ చార్జ్ ఆ టీవీలలో చూస్తుంటే లాఠీ చార్జ్ ఒక్కొక్కరి నెత్తురు వెళ్ళేదాకా లాఠీ చార్జ్ చేయడం జరిగింది. మహిళలకైతే విద్యార్థినులకైతే వాళ్ళ షర్ట్స్ వాళ్ళు తొడుక్కున్న షర్ట్స్ కూడా చినిగేదాకా కొట్టడం జరిగింది. ఇంత అమానుషమా విద్యార్థుల పైన? వాళ్ళు అడిగింది ఏంది? కేవలం నీట్ పేపర్ లీకేజ్ చేసినందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎవరైతే బాధ్యులు ఉండారో ఖచ్చితంగా వాళ్ళపై చర్య తీసుకోవాలని జనతా పార్టీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు డిమాండ్ చేసింది తప్ప ఇంకోటి చేయలేదు. అంత అమానుషంగా వాళ్ళకు కొట్టడం అనేది మరి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా వీళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉంది అని తెలియపరుచుకుంటున్నాం. సోనం వాంగ్చుక్, ఎస్, ఈయన చేసినటువంటి ఈ దీక్ష సఫలీకృతం అయ్యేలా మీకు అనిపిస్తా ఉందా? సఫలీకృతం ఆయనే అంటున్నాడు. నేనైతే దేనికైతే దీక్ష పూనుకున్నానో ఆ పూనుకున్న దానికి నెరవేర్చేదాకా నా దీక్షను విరమించను. అవును. ఈవెన్ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు కూడా సోనం చేసే దీక్షకు మద్దతు పలకడం జరిగింది. ఆ మద్దతు మరి రైట్ ఉంటేనే కదా మద్దతు పలికేది. విద్యార్థులు, యువకులు, ఇవాళ దేశాన్ని కాపాడే యువకులు, ఆ యువకుల మీదనే ఎంత పెద్ద లాఠీ చార్జ్ జరిగిందంటే వాస్తవంగా చూస్తా అంటే కన్నీళ్లు వస్తున్నాయి. అంతటి ఘోరమైన లాఠీ చార్జ్ జరగడం అమానుషం. ఇది కేంద్ర ప్రభుత్వంకు తగదు. మరి దీనిపైన ఖచ్చితంగా దీనిపైన విద్యార్థులకు అపాలజీ కోరవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది అని తెలియపరుచుకుంటున్నాం. ఇవాళ విద్యార్థులను ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యువకులను కాపాడుకునే బాధ్యత ఉంది. అటువంటి యువకుల మీదనే ఇవాళ లాఠీ చార్జ్ జరిగిందంటే కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించవలసిన బాధ్యత ఉంది అని తెలియపరుచుకుంటున్నాం. కేంద్రం దిగి రాకపోతే మొన్న ఢిల్లీలో జరిగిన ధర్నా, విద్యార్థుల ధర్నా, మొన్ననే హైదరాబాద్లో కూడా కాక్రోచ్ పార్టీ విద్యార్థుల ధర్నా, అట్లా రాష్ట్రాల్లో వ్యాపించి అన్ని రాష్ట్రాల్లో ధర్నాలు చేయడానికి కూడా విద్యార్థులు వెనకాడకుండా ప్రతి విద్యార్థి మాట్లాడుతున్నాడు. మేము అడిగేదేంది, మీరు చెప్పేదేంది? మేము అడిగిన క్వశ్చన్కు మీరు ఆన్సర్ ఇవ్వండి. మమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? మమ్మల్ని అమానుషంగా ఎందుకు లాఠీ చార్జ్ చేస్తున్నారు? మేము అడిగిన దానికి జవాబు చెప్పండి, మీరు కొట్టకండి అని మరి దండం పెట్టుకున్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మరి విడిచిపెట్టకుండా విచక్షణరహితంగా ఎక్కడ పడితే అక్కడ కొట్టడం చాలా దారుణం. విద్యార్థులు అడిగిన క్వశ్చన్కు మీరు జవాబు చెప్పండి అని వేడుకున్నా కూడా జవాబు చెప్పకుండా ఎట్లా పడితే అట్లా కొట్టడం వల్ల ఇవాళ రేపు రాబోయే కాలంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు మా డిమాండ్స్ నెరవేరేదాకా ఖచ్చితంగా మేము ధర్నాలు చేస్తాం, ఈ రాష్ట్రాన్ని దేశాన్నే కుదిపివేస్తామని డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ ఖచ్చితంగా నెరవేర్చేదాకా వాళ్ళు అది అన్ని రాష్ట్రాల్లో చేస్తారని వాళ్ళ ప్రతిజ్ఞ చేస్తున్నారు. ఇప్పుడు మీ వర్షన్ ఎట్లా ఉందంటే కేంద్రానికి అగెనెస్ట్గా ఉన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. అంటే అక్కడ జరిగినటువంటి చర్యను బట్టి అంటే మోడీ అన్ఫిట్టా అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్? మోడీ అన్ఫిట్, ఇంకోరు అన్ఫిట్ అని నేను అంటలేను. నేనేమంటున్నా అంటే మీ ప్రభుత్వంలో నీట్ పేపర్ లీకేజ్ అయింది. లీకేజ్కు బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళ పైన కఠిన చర్య తీసుకోమంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వంలో ఒకవేళ పేపర్ లీకేజ్ అయింది అనుకుంటే ఎన్ని రాష్ట్రాల్లో పేపర్ లీకేజ్ అయిందో
ఆ రాష్ట్రంలో ఎవరి ద్వారా పేపర్ లీకేజ్ అయింది వాళ్ళపైన కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ప్రధానమంత్రి చర్య తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ చర్య తీసుకోమంటున్నారు విద్యార్థులు. అదే వాళ్లకు చేయవలసిన బాధ్యత ప్రధానమంత్రి పైన ఉంది అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారు అన్ఫిట్ అకార్డింగ్ టు యువర్ ఒపీనియన్? ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రిగా అన్ఫిట్ అని నిన్ననే ఢిల్లీలో విద్యార్థులందరూ మరి ఏకకంఠంతో చెప్తున్నారు. అటువంటప్పుడు అతనిపైన సిబిసిఐడి నియమించి విచారణ జరిపి ఒకవేళ అన్ఫిట్ అయితే తనను ఆ మంత్రి పదవి నుండి తప్పించి విద్యార్థులకు న్యాయం చేయవలసిన బాధ్యత ఉంది. ఒకవేళ ఫిట్టే అంటే మీరు తీసుకున్న చర్యల మీద ఇది కరెక్ట్ అని మరి విద్యార్థులకు తెలియపరచవలసిన అవసరం ఉన్నది. ఈ రెండిట్లో ఏదో ఒకటి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి పైన ఉంది. ఏది ఏమైనప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ గారిని రాజీనామా చేసేలా యాంగిల్ అయితే అవపడతాం లేదు అన్నట్టుగా కొంత సంకేతాలు వస్తూ ఉంది. ఇవాళ చూస్తున్నాం యూట్యూబ్లో కేంద్రంలో ఉన్న మరి విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్టు యూట్యూబ్లో వస్తున్నది. మరి అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో తెలియదు, కానీ రాజీనామా చేసినట్టుగా ఒక పేపర్ లీక్ అయితే అయింది. అది యూట్యూబ్లో చక్కర కొడుతున్నది. మరి వాస్తవమా కాదా అనేది ఇవాళ సాయంత్రం వరకు రేపటి వరకు అది మనకు తెలుస్తుంది. అది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ధర్మేంద్ర ప్రధాన్ మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నది. సో లాస్ట్ అండ్ ఫైనల్లీ ఫ్యూ వర్డ్స్ అబౌట్ దట్. మొన్న ఢిల్లీలో చేసిన విద్యార్థుల యొక్క ధర్నా చూస్తుంటే వాస్తవంగా వాళ్లకు ఒక న్యాయమైన కోరిక ఉంది. ఆ కోరిక కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రి గారు తీర్చవలసిన అవసరం ఉన్నది. అదే రకంగా రాష్ట్రాల్లో ఒకవేళ వాళ్ళ యొక్క డిమాండ్ నెరవేరకపోతే అన్ని రాష్ట్రాల్లో కూడా కాక్రోచ్ జనతా పార్టీ విద్యార్థులు ధర్నా చేయడానికి కూడా వెనుకాడకుండా మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా నెరవేర్చేదాకా కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తామని వాళ్ళు బహిర్గతంగా ఇవాళ చెప్తున్నారు, బహటంగా వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఆలోచన చేసి దాన్ని విచారణలో తీసుకొని కేంద్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అని తెలియపరుచుకుంటున్నాం. సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తున్నాను BVR TV న్యూస్. అంటిల్ దెన్ బాయ్, టేక్ కేర్.